హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య రెండో వన్డే జరగబోతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఇరు జట్ల సిరీస్లో ఆధిక్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే టై అయింది. తద్వారా ఆదివారం ఆగస్టు 4 నాటికి మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్లో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుంది. ఈ కీలకమైన మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసల్ఖాన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి టీమిండియా ముందుగా బౌలింగ్ చేస్తుంది. టాస్తో పాటు ఇరు జట్లోనూ ప్లేయింగ్ 11 వివరాలు బయటకు వచ్చేసాయి. ఈ మ్యాచ్ల కోసం శ్రీలంక ప్లేయింగ్ 11లో 2 ప్రధాన మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ వని దసరగా గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. కాబట్టి అతడికి బదులుగా జస్ప్రీత్ బుమ్రాహ్ జట్టులో చోటు దక్కించుకుంటే కమిత్ మిడ్సన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 3 మ్యాచ్ల సిరీస్ కావడంతో 2 మ్యాచ్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్లో ఎవరు ముందంజ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈరోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే సెంచరీ పూర్తయినట్లే. ఇప్పటి వరకు శ్రీలంకపై భారత్ 99 సార్లు గెలిచింది. గత 3 ఏళ్లుగా వన్డేలో శ్రీలంకపై భారత్ ఓడిందే లేదు. 2021 జూలైలో చివరిసారిగా శ్రీలంక వన్డేలో భారత్ను ఓడించింది. ఆ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరిగింది. ఇప్పుడు భారత్ తమ విజయాల పరంపరను కొనసాగించాలనుకుంటుంది. అదే సమయంలో శ్రీలంక వన్డేలో పరాజయాల పరంకు బ్రేక్ చేయాలని చూస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్, బై బాయ్.